ఒకవేళ సైజు కాయ సైజు అనుకున్నప్పుడు మీ దగ్గర ఉంటుంది కదా లేపేసి ఓకే. అందరికీ నమస్తే, రైతు సోదరులందరికీ నమస్తే. నా పేరు మహేష్. కంపెనీ నందు సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వచ్చేసి బింగిదొడి గ్రామం, ఐజం మండలం, జోగులాంబ గద్వాల జిల్లాలో వచ్చేసి రైతు నరసింహులు అనే రైతు బింగిదొడి గ్రామంలో మన ఈషా కంపెనీ వారి ఛాంపియన్ అనే రకం సాగు చేస్తున్నారు. మీరు చూడండి, ఈ తోట వచ్చేసి ఇప్పటికు 80 నుంచి 90 రోజుల్లో ఉంది. ఆల్రెడీ కింది నుంచి మొత్తం కాయ పట్టి ఉంది, స్టెప్ వచ్చింది. కాయ పట్టిన తర్వాత స్టెప్ వచ్చింది, మళ్ళీ అదేవిధంగా దాంతోపాటు పూత ఉంది, పిందె పడుతూ ఉంది. ఈ ఈషా కంపెనీ వారి ఛాంపియన్ అనే రకం పైన రైతు యొక్క అభిప్రాయం తెలుసుకున్నాం. అన్న నమస్కారం. మీ పేరు? నరసింహ గారు. ఏ ఊరు అన్న? బింగోడి గ్రామం, ఐజం మండలం, జోగులాంబ గద్వాల. ఓకే, రైట్ అన్న. ఇప్పుడు మీరు సాగు చేసినారు కదా మిరప, ఏ కంపెనీ వారిది? ఈషా కంపెనీ వారి ఈషా కంపెనీ ఛాంపియన్ అనే రకం. ఓకే, ఎన్ని రోజులు అయింది? 80 నుంచి 90 రోజులు. 80 నుంచి 90 రోజుల్లో. ఓకే, అంటే మీరు సాగు చేసినారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? బాగుంది సార్. బాగుందంటే ఏ విధంగా బాగుంది? మిగతా కంపెనీల కొద్ది ఈ కంపెనీ నాకు బెటర్ అనిపిస్తుంది. అంటే బెటర్ అంటే ఏ విధంగా బెటర్ అనిపిస్తుంది మీకు? అంటే వైరస్ కానీ తక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు కాయ బాగుపడుతుంది అంటున్నారు కదా, కాయ బాగుపట్టిందా? ఓకే, ఒకసారి కెమెరా తీసుకోండి. కాయ ఓకే, అది చూడండి, కాయ కూడా మంచి సైజులో ఉంది, కలర్లో ఉంది. మీరు అన్నట్టు కాయ బాగుపట్టింది, కొన వరకు కాయ పట్టింది కదా. ఒక్కసారి కొద్దిగా జూమ్ తీసుకోండి, కింది నుంచిగా ఎక్కడ కావాలన్నా కాయ ఎక్కడ కొన వరకు కాయ ఉంది. ఇప్పుడు స్టెప్ వచ్చింది కదన్నా, స్టెప్తో పాటు పూత పిండి అంతా సెట్ అయిపోతుందా? ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు, అన్న చెప్తున్నారు నరసింహ గారు, పూత పిందె కింది స్టెప్ వచ్చేసి కింద బట్టి ఉంది, పైన వచ్చేసి మళ్ళీ పూత ఉంది, పిందె ఉంది, సూదికాయలు కూడా మొత్తం దిగుతూ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ ఒకసారి బాగా దీన్ని గమనించండి. కాయ సైజు ఏ విధంగా ఉంది? సైజ్ మంచిది సార్. ఓకే, అంటే మీరు గతంలో కూడా మిరప సాగు చేసినారు కదా, వేరే కంపెనీల విత్తనాలు కూడా పెట్టి, అంటే ఈ రకంలోనే పెట్టున్నారా? వేరే రకం పెట్టినారు. ఓకే, అంటే దానికి దీనికి ఏమైనా మీరు తేడా గమనించినారా? ఈ కాయ బాగుంటుంది సార్. ఓకే, సైజ్ బాగుంటుంది. అది కొంచెం వేరే కంపెనీ కొంచెం పెట్టినా కానీ సైజ్ తక్కువ, అందుకని ఈ కంపెనీ పెట్టారు. తెగుళ్ళు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మేజర్గా తెగుళ్ళు కానీ, దోమ ముడత కానీ? మిగతా కంపెనీ కంటే ఇది మెయిన్. అంటే ఛాంపియన్ బాగుంది. ఛాంపియన్ అనేది బాగుంది. ముడత ఏమన్నా కనిపిస్తుందా మీకు? ముడత తక్కువగా ఉంది. ఓకే, గజ్జి ముడత కానీ, ముడత కానీ? ఓకే, మీ ముందరుండే చెట్టు ఒకసారి చూపించండి, ఆ పక్క చెట్టు. ఎందుకంటే ఇదే కాకుండా రైతు సోదరులు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నేను చూపించే ఒక్క చెట్టు కాకుండా తోటలో ఉండే చెట్లు అక్కడక్కడ చూడండి, కాయ సైజ్ కానీ, కలర్ కానీ. కింద ఒకసారి కిందికి తీసుకోండి, కలర్ కూడా చూడండి. కాయ ఆల్రెడీ కింద పండు అయి ఉంది. కింద ఒకసారి మీరు ముందుకు రండి అన్నగారు, ఒకసారి చూడండి, కింది నుంచి చూడండి, కలర్ కూడా మంచి కలర్లో ఉంది, మంచి రెడ్గా ఉంది. దానిపైన మళ్ళీ కాయ ఉంది, పైకి తీసుకోండి, పూత ఉంది, పిందె ఉంది. ఎక్కడ కానీ తోటలో మనకి ఎక్కడ కానీ వైరస్ లాంటిది కానీ మరి మిగతా ఏ విధమైన తెగుళ్ళు లేకుండా ఉంది. రైతు పేరు వచ్చేసి నరసింహులు, ఐజా మండలం, బింగిదొడి గ్రామం, ఈషా కంపెనీ వారి ఛాంపియన్ అనే రకం. రైతులందరూ వేసుకోవచ్చు, ధైర్యంగా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మంచిది.